హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అర్హులైన పేదలకు సామాజిక భద్రతతో కూడిన భరోసా కల్పించే చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎంపీడీఓ భరత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త పెన్షన్ల కోసం అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పు చేయలేదని, 2014-2018 మధ్య జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల క్రైటీరియానే ప్రామాణికమని స్పష్టం చేశారు. ఇక ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని, ఇప్పటికే పూర్తి పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని తెలిపారు. ఇక పత్రాలు లేనివారు, కొత్తవారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అర్హత నిర్ధారణ కోసం వితంతువులకు డెత్ సర్టిఫికెట్, ఒంటరి మహిళలకు సెపరేషన్, స్థానిక విచారణ నివేదిక, కార్మికులకు సంబంధిత శాఖల ధృవీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపి కలెక్టర్ ఆమోదంతో పెన్షన్ల మంజూరు చేస్తామని చెప్పారు. ఇక దరఖాస్తుల నమోదులో స్వయం సహాయక సంఘాల మహిళలు సహకరించాలని ఆ ప్రకటనలో కోరారు. అర్హులు ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను చేయూత పోర్టల్లో నమోదు చేస్తామని ఎంపీడీఓ భరత్ కుమార్ స్పష్టం చేశారు.